పెట్టకుండా ఇంట్లో తిన్నవాడికి ఆరోగ్యం ఉండదు. అందుకే బహుశా 40 ఏళ్లకు షుగర్ రావడానికి కారణం. ఈశ్వరుడి పట్ల మనం కృతజ్ఞతతో ప్రవర్తించి మనకి ఏమీ రాకుండా ఉండాలంటే ఎందుకు రాకుండా ఉంటాయి? ఉండిపెట్టిన అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే అగ్నిహోత్రుడు ఎందుకు గౌరవిస్తాడు లోకాన్ని? ప్రతినిత్యము కూడా వంట జరిగిన తరువాత ఇంట్లోని అగ్నిహోత్రశాలలో ఇంత అన్నం పడేయాలి. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేవు. మా అమ్మగారు వంటంతా అయిపోయిన తర్వాత ఆ కట్టె పుల్లలు వెనక్కి తీసేసి ప్రతిరోజు ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి నెయ్యి వేసి శ్లోకం చెప్పి ఆ మంటలో వేసేది. వేస్తే మేమేమో ఆకలి పెట్టకుండా ఇప్పుడు ఆ మంటల్లో వేస్తుంది ఈవిడే అనుకునేవాళ్ళం. మహాతల్లి అలా పొయ్యిలో ఉన్న కట్టెల మీద మొదట నీటి అన్నం వేసి తర్వాత పెట్టిన అన్నం తిన్న శరీరం కాబట్టి ఇవాళ ఈపాటి భగవత్ సంబంధం. ఆవిడ అలా పెట్టి ఉండకపోతే ఒక్క శ్లోకం నాకు జ్ఞాపకం ఉండుండేది కాదేమో. కాబట్టి అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు నిత్యాగ్నిహోత్రీకులు అంటారు. నేను గుంటూరులో ప్రసంగాలు చేసేటప్పుడు ఒకసారి నిత్యాగ్నిహోత్రీకులు అందరూ ఆశీర్వచనం చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళ తేజస్సు చూడాలి, అగ్నిహోత్రుల్లాగే ఉంటారు. అగ్ని ఆరాధన అంటే అంత గొప్పది. అగ్నిహోత్రుడిని ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు. వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు. వాడు నిజం మాట్లాడడం కాదు. రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు. చాలా దూరం వెళ్ళవలసి వస్తే అగ్నిహోత్రాన్ని ఆత్మారోపణం చేసుకుని వెడుతుండేవాడు ఆయన. అందుకే లక్ష్మణుడు ఇల్లు కట్టినప్పుడు ఓ మాట అంటాడు, పరమానస్మికాకుత్సాత్వయి వర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి వమ్మద అంటాడు. అన్నా నేను కట్టలేదు, నువ్వు కట్టించావు నా చేతంటాడు. యజుర్వేద వినీతశ్చ అంటారు హనుమ. యజుర్వేదం బాగా తెలుసు రామచంద్రమూర్తికి. అందుకే ఇల్లు కట్టేశానన్నయ్యా లోపలికి రా అన్నాడు లక్ష్మణుడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవి. ఇల్లు కట్టి లోపలికి వెళ్ళకూడదు యజమాని, దీర్ఘకాలం బతకడం. ఇల్లు కట్టిన వాడు వాస్తు పూజ చేస్తే కానీ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం మర్నాడు చేసుకో, తప్పు లేదు. రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంటే వాస్తు పూజ అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం మర్నాడు చేయి, దైవారాధన. వాస్తు పూజ వదిలిపెట్టి గృహప్రవేశం లేదు, వాస్తు పూజ చేసి తీరాలి. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. రామాయణం వేదోపబృంహణం. అందులో లక్ష్మణుని ఉద్దేశించి అంటాడు, వాస్తు పూజ చెయ్యాలరా, ఫలానా మాంసములు పట్టరమన్నాడు. ఆ యుగ లక్షణాన్ని ఉద్దేశించి ఆ మాంసములతో హోమం చేసి వాస్తు పూజ చేసి లోపలికి ప్రవేశించాడు. నేను ఇందుకు మీతో మనవి చేస్తున్నానంటే అగ్నిహోత్రమే సమస్త ఐశ్వర్యములకు కారణము. ఆ అగ్ని లేకపోతే జీవితాలు లేవు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో వేడి 2 డిగ్రీలు తగ్గిపోయిందో అరికాళ్ళు రుద్దెయ్యాలి, 2 డిగ్రీలు పెరిగిపోయిందో ముసుగు పెట్టుకు పడుకోవాలి. కాస్త చల్లటి నీళ్లతో గుడ్డ తెచ్చి నుదురు మీద అద్దుతూ ఉండాలి. ఉండవలసినంత వేడి ఉంటేనే వాడి బ్రతుకు. అగ్ని అంత గొప్పది. అగ్ని కన్నా గొప్పది లోకంలో లేదు. అగ్ని పురాణం చదివితే అసలు ఆ అగ్నికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది నిజంగా. అటువంటి అగ్నిస్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతిరోజు హోమం చేసి యజ్ఞం చేసి పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంత క్లేశమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ.